హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్ ఒక్కసారి ఎంపీ మీదకి మీసం మెలేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ ఈ దూకుడు చూసే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏరి కోరి ఆయనకు పార్టీ టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. ఇక పార్టీ అధికారంలో ఉండి తాను ఎంపీగా పనిచేసినప్పుడు కూడా మాధవ్ చేసిన సర్కస్ ఫిట్స్ని కూడా చూసి చూడనట్టే వదిలేశారని అంటుంటారు జగన్. ఎందుకంటే మరి చాలా యాక్టివ్గా ఉండేవాడు కదా, సో మళ్ళీ అడ్డు పెడితే ఆ యాక్టివ్ మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు అదే పార్టీకి శాపం అయిందని కూడా అత్యంత కీలకమైన విషయంలో పైచేయి సాధించాల్సిన చోట సంజాయిషులు ఇచ్చుకోవాల్సి వస్తుందన్న చర్చ జరుగుతుంది వైసీపీలో. కేవలం మాజీ ఎంపీ మాధవ్ చేసిన ఓవరాక్షన్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. సో ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నది వైసీపీ వైఖరి. మంచిదే అయినా ఈ బుల్లెట్ దిగరాని చోట దిగడమే అసలు సమస్య అంటున్నారు వైసీపీ లీడర్స్. సో జగన్ భార్య భారతిని సోషల్ మీడియాలో దూషించిన కేసులో సొంత ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. పోలీసులు కూడా కిరణ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సరిగ్గా ఇక్కడే సడన్ ఎంట్రీ మ్యాటర్ మొత్తాన్ని డైవర్షన్ చేసి రద్దు చేశారు గోరంట్ల మాధవ్. ప్రస్తుతం వైసీపీ లీడర్స్లో ఇదే అభిప్రాయం ఉంది. అరెస్ట్ చేసిన కిరణ్ను ఎస్పీ ఆఫీస్కి తరలిస్తున్న టైంలో వెంటపడ్డారు మాధవ్. గుంటూరు చుట్టుకుంట సెంటర్లో పోలీస్ కాన్వాయ్కి అడ్డుపడటం, కిరణ్పై దాడికి యత్నించడం, ఇంకా పోలీసులు అడ్డుకోవడం, వెనుకున్న అనుచరులు మొబైల్స్లో వీడియోలు తీయడంతో పాటు కథ స్క్రీన్ ప్లే అంతా మనం అనుకున్నట్టే ఉందని మునిసిపోయారు మాధవ్. సో ఆ వీడియోల్ని పార్టీ పెద్దలకు చూపించి మార్కులు కొట్టేయాలనేది ఆయన ప్లాన్గా అందరూ చెప్పుకుంటున్నారు వైసీపీలో కూడా. కానీ స్క్రీన్ ప్లే బాగుందని మాధవ్ అనుకున్నా ఫైనల్గా తెర మీదకి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయిందట. సో పైగా పార్టీనే డిఫెన్స్లో పడేస్తుందన్న అభిప్రాయం కూడా వైసీపీలో బలంగా ఉంది. చివరికి టీడీపీ కార్యకర్త కిరణ్ చేసిన పనిని హైలైట్ చేసే బదులు మాధవ్ని సమర్థించుకోవడంతోనే సరిపోతుందని తలలు పట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు. కిరణ్ను కొట్టే సమయంలోనే పోలీసులపై దాడి చేశారంటూ మాధవ్ మీద కేసు బుక్ అయింది. దానికి సంబంధించిన ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారైనా. అరెస్టు కోర్టుకు హాజరుపరిచే టైంలో మాధవ్ వ్యవహరించిన తీరుతో ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా ఇచ్చారంటూ ఏకంగా 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాస్తవంగా భారత విషయంలో కిరణ్ చేసిన కామెంట్స్పై మహిళల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. గతంలో వైసీపీ వాళ్ళు కూడా అలాంటి కామెంట్స్ చేసి ఉండవచ్చు, కానీ టీడీపీని ఆ కోణంలో ఊహించలేదని ఇప్పుడు వాళ్ళు కూడా బరితెగించారా అన్న చర్చ సైతం జరిగింది. సో దానికి తోడు సోషల్ మీడియాని మంచికే వాడదామంటూ తెలుగుదేశం పెద్దలు చెప్పిన మాటల్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు మరికొందరు. కిరణ్ చేసిన దిగజారుడు కామెంట్స్తో అదే సోషల్ మీడియాలో ఇదేంటని ప్రశ్నించే ప్రాసెస్ మొదలైంది. సరిగ్గా ఇక్కడే గోరంట్ల మాధవ్ ఎంటర్ అయి మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేశారనేది వైసీపీలో ఉన్న విస్తృత అభిప్రాయం. కిరణ్ కామెంట్స్ దెబ్బకు టీడీపీ అధిష్టానానికి కూడా ఏం చేయాలో అర్థం కాక అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు బుక్ చేయిస్తే అనవసరంగా మాధవ్ కెలికి పాడు చేశారన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. చేబ్రోలు కిరణ్పై మొదట్లో టీడీపీలోనే వ్యతిరేకత వ్యక్తమైన ఎందుకు అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నాడని మాట్లాడుకున్న మధ్యలో మాధవ్ ఎంటర్ అయి దాడి పేరుతో ఓవరాక్షన్ చేశాక ఆ వ్యతిరేకత స్థానంలో సానుభూతి వచ్చిందట. సో బి స్టాండ్ ఫర్ కిరణ్ అంటూ ఆయన కుటుంబం కోసం ఫండ్ రైజ్ చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. కానీ అదే సమయంలో బాధితుల స్థానంలో ఉన్న వైసీపీకి మాత్రం తిరిగి సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన వైఖరి పార్టీకి లాభమా నష్టమా అన్న చర్చ మొదలైంది. సో సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి భార్యను చేబ్రోలు కిరణ్ అన్ని మాటలు అన్నా ఆ మాటలతో టీడీపీ కూడా డిఫెన్స్లో పడ్డా కేవలం మాధవ్ దాడి ఎపిసోడ్తో ఆ పార్టీ సేఫ్ జోన్లోకి వెళ్ళిందని అన్నీ తెలిసి కూడా ఈ వ్యవహారంలో తాము ఏం మాట్లాడలేకపోతున్నామని తలపట్టుకుంటున్నారు వైసీపీ లీడర్స్. ఆయన గనక ఈ వాదనలోకి అనవసరంగా ఎంటర్ అయి రచ్చ చేయకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న టాక్ కూడా ఉంది వైసీపీలో. సో అవతలి వాళ్ళు చేసిన తప్పులు ఎటుపోయాయి, ఇప్పుడు మేము మాధవ్ని కవర్ చేసుకుంటూ మాట్లాడాల్సి వస్తుందన్న ఫ్యాన్ లీడర్స్ బాధగా తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ కీలక నేతలు కూడా ఆయన మీద గరంగానే ఉన్నట్టు సమాచారం. అడ్డసుడిగా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మంచిదేనని, కానీ ప్రతిదానికి ఓ పద్ధతి పాడు ఉంటుంది కదా, తెలిసి తెలియచేసే రాజకీయాల వల్ల వాళ్లతో పాటు పార్టీ కూడా అబాసుపాలు కావాల్సి వస్తుందని వైసీపీ ముఖ్యులు అన్నట్టు తెలుస్తుంది. టోటల్ ఎపిసోడ్లో గోరంట్ల మాధవ్ వల్ల టాపిక్ మొత్తం డైవర్ట్ అయిందని, టీడీపీని కార్నర్ చేయాల్సింది పోయి తమను తాము డిఫెన్స్లో చేసుకోవాల్సి వస్తుందని కూడా ఫీల్ అవుతున్నారు వైసీపీ లీడర్స్. మాధవ్ ఓవరాక్షన్ విషయంలో పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి మరి. సో మాధవ్ ఓవరాక్షన్ వైసీపీకి ప్లస్సా మైనసా మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.